హలో గైస్. ఈరోజు ఒక చెప్పాలి అంటే అంటే ఎంప్టీ చార్ట్ అంటే లైక్ ఎట్లా అంటే మీరు ఈ చార్ట్ పైన చూడండి ఏం లేదు కంప్లీట్ ఎంప్టీ చార్ట్. కానీ ఈ క్యాండిల్స్ అనేటివి ఇలా పైకొస్తున్నప్పుడు ఇవి సబ్జెక్ట్ కొత్తగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఏమీ అర్థం అవ్వవు. ఓకేనా? సబ్జెక్ట్ ఓకేనా? ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఒక టైమ్ స్పెండ్ చేయాలి లేకపోతే దీన్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమీ గూడా అర్థం అవ్వదు. ఒకటి నేనేం చెప్తా అంటే ఇండియన్ మార్కెట్‌కి ఒక టైమింగ్స్ ఉంటది. ఏంటిది ఒక 9:15 నుంచి 3:15, 3:30 వరకు ఉంటది. ఇంకోటి గ్లోబల్ మార్కెట్‌కి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఓకేనా? కానీ మీకెప్పుడైనా సరే ఈ క్రిప్టో ఉంది గదా! దీనికి అన్‌లిమిటెడ్ టైమ్ అంటే 24, 365 డేస్ ఉంటది. సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఏ డే ఉండదు. ఎవ్రీ టైమ్ మీకు 24/7 రన్ అయితేనే ఉంటది. ఓకేనా? సో, దీని మీద మీరేం చేస్తారు అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసే స్కోప్ ఎక్కువుంటది. ఓకేనా? ప్రాక్టీస్ గాని లేకపోతే లెర్న్ చేసుకునే స్కోప్ మీకు ఇక్కడ ఎక్కువుంటది. సో, ఇప్పుడు ఇది ఒక చార్ట్ ఉంది. చార్ట్‌లో ఓన్లీ క్యాండిల్స్ ఇక్కడ ప్రైస్ పోతుంది. దీనికి మీకు ఒక డైరెక్షన్ ఇయ్యాలి మీరు. ఏం చేయాలి ఫస్ట్ డైరెక్షన్ ఇయ్యాలి అంటే సింపుల్‌గా నేనేం చెప్తా అంటే ఇండికేటర్‌లకెళ్ళండి. ఇండికేటర్‌లకెళ్ళి ఇక్కడ సెర్చ్‌ల ఈఎంఏ ఓకేనా? అంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అని ఒక ఇండికేటర్ వస్తది. అంటే ఇండికేటర్ అంటే మీరిప్పుడు లైక్ ఒక కార్‌లకి బండికి ఎట్లయితే ఇండికేటర్ ఏస్తారో ఎనకాల అంటే ఇండికేటర్ ఎట్లుంటదంటే ఇక్కడ బండి పోతుంది. కానీ ఎనకాల చూపిస్తుంది నేనిక్కడ పోతున్నా అని. ఓకేనా? ఇండికేటర్ ఎప్పుడు చూడు మీరు బండి ఎనకాల ఉన్నోనికి తెలుస్తుంటది. ఓకేనా? ఇక్కడ నేను లెఫ్ట్ మలులుతా, రైట్ మలులుతా అట్లాంటిది ఒక ఇండికేటర్. ఇండికేటర్ అనేది ఏందంటే మీకొక డైరెక్షన్ నేను ఇటు సైడ్ పోతున్నా అని చెప్పడానికి మాత్రమే ఇండికేటర్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనము ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని ఎట్లా చేయాలి? ఎట్లా ఉంటదనేది చూపిస్తా. ఓకేనా? ఒక లాంగ్ పొజిషన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ ఏంటిది మనము చార్ట్ మీద ఇండికేటర్‌ని ప్లేస్ జేసినాం. ఓకేనా? చార్ట్ మీద ఇండికేటర్‌ని ప్లేస్ జేసినాం. దాని తర్వాత ఏం చేయండి అంటే సింపుల్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ట్రెండ్ లైన్ ఓకేనా? దాని తర్వాత ఏంటంటే ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అనేది ఇప్పుడు తీసుకొని ఇక్కడ ఒక మల్టిపుల్ విక్స్ టచ్ కావాలి. ఓకేనా? మల్టిపుల్ విక్స్ టచ్ చేయండి. మల్టిపుల్ విక్స్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఓకే. ఇప్పుడు ఇది తీసుకోకపోయినా ఇక్కడ చలో. ఎన్ని ప్లేస్‌లలో రెస్పెక్ట్ చేసింది? 1, 2, 3, 4 ఓకేనా? ఇక్కడ సపోర్ట్‌కి ఎప్పుడొస్తే అప్పుడు బయింగ్ ఓకేనా? ఈరోజు నేనేం చెప్తాను మీకు బయింగ్ ఆపర్చునిటీస్ ఎట్లా వెతకాలి. ఇప్పుడు ఏంటిది లాజికు? మళ్ళీ రిపీట్ హిస్టరీ. ఎప్పుడైనా సరే మీరు ఈడ ఎంట్రీ తీసుకుంటుర్రంటే దానికి ముందు హిస్టరీ ఏం జరిగింది అనేది తెలుసుకోండి. అంటే ఇక్కడ ఏమైంది? ఫాల్ పడ్డది. ఫాల్ పడ్డాంక ఏమైపోయింది? ఇక్కడ లిక్విడిటీ పూల్ అంటే జనాలని పోగేస్తుర్రు. ఓకేనా? జనాలని పోగేసిండ్రు. ఓకేనా? దాని తర్వాత ఏమైంది? ఇక్కడ నుంచి బయింగ్ పోయింది. ఓకేనా? ఇక్కడ నుంచి బయింగ్ పోయింది. ఇంతవరకు బయింగ్‌కెళ్ళింది. ఎక్కడ ఏ స్టెప్ ఈ లిక్విడిటీ మాత్రం గ్రాబ్ చేసింది పైన. మళ్ళీ ఇక్కడ నుంచి సేల్ పడ్డది. సో, మనం ఏం చేద్దాం? ఈ కంప్లీట్ డౌన్‌లో తీసుకొని ఇక్కడ వరకు ఎట్లా క్యాప్చర్ చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది? ఇండికేటర్ ఏసినాం. సెకండ్ వన్ ఏంటిది? మనము ఇది దాన్నేమంటారు? ఆహ్, ట్రెండ్ లైన్ యాడ్ చేసినాం. ట్రెండ్ లైన్ యాడ్ దాని తర్వాత ఒకటి మనం ఏంటిది? ఇట్లా ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఓకేనా? ఇక్కడ ఎందుకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది అంటే, మీకు ఇవన్నీ ముందు బ్రెయిన్‌లో ఐడియా ఉండాలి. ఒకటి ఇంత పెద్ద ఫాల్ పడ్డదంటే కింద లిక్విడిటీ ఒక విషయం చెప్తా నేను. అక్యుములేషన్, మానిప్యులేషన్, ఓకే. డిస్ట్రిబ్యూషన్. ఏఎండీ అంటారు దీన్ని. ఓకేనా? ఫస్ట్ ఇట్లా అక్యుములేట్ జరుగుతది. ఇక్కడ మానిప్యులేట్ జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎవ్రీ టైమ్ ప్రతి టైమ్ ఫ్రేమ్‌ల అక్యుములేట్ జరుగుతది, మానిప్యులేట్ జరుగుతది, డిస్ట్రిబ్యూట్ జరుగుతది. అక్యుములేషన్ వచ్చేసి మీకేంటిది లిక్విడిటీ పూల్. ఓకేనా? మానిప్యులేషన్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ ఎంటర్ అయిపోతారు. ఓకేనా? జనాలుగా బిగ్ ప్లేయర్ ఎంటర్ అయిపోతాడు. యాక్చువల్ అందరూ ఏమైంది ఇగో చూడండి ఇక్కడ చూడండి. ఈడ నుంచి పడ్డది. ఇక్కడ పోతున్నా అని ఒక్కసారి టెంప్ట్ చేసిండు. రెండోసారి టెంప్ట్ చేసిండు. మూడోసారి ఆయనతో ఏం చేసిండు కిందకి కొట్టిండు. కిందకి కొట్టేసరికి జనాలంతా స్క్వేర్ ఆఫ్ అయిపోయారు. అందరూ పొజిషన్ తీసేసుకొని ఇక్కడ నుంచి వాడు యాక్టివేట్ అయిపోయాడు. ఓకేనా? దన్ 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 పైకెళ్ళిపోయాడు. ఓకేనా? ఇది ఈ లాజిక్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ప్రైస్ యాక్షన్ క్యాండిల్ తీసుకొని ప్యూర్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్. ఇక్కడ ఏంటిది మనకు ఈ హ్యామర్ క్యాండిల్ ఉందండి. ఓకేనా? ఈ హ్యామర్ క్యాండిల్‌లో మనం ఏం చేస్తాం లాంగ్ పొజిషన్ తీసుకుందాం. లాంగ్ గురించి చెప్తాను కాబట్టి ఈ లాంగ్ పొజిషన్‌లో క్లోజింగ్ ఏంటిది ఇక్కడ క్లోజింగ్ పాయింట్ ఇక్కడ. ఆ క్యాండిల్ దానికి లోలో ఏం చేసినాం మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకేనా? స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే. అంటే బిలో 100 పాయింట్స్ అనుకోండి ఇది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ టార్గెట్ ఎక్కడ ఈడి దాకా అనుకుందాం. ఓకేనా? టార్గెట్ ఈడి దాకా పెట్టుకున్నాం. డన్. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఒక రీప్లే బార్‌తోని ఇప్పుడు ఏమైపోయింది ఇది 1:1 ఇది పోతే ఎంత 1000 ఓకేనా? 1000 పాయింట్లు వస్తే 16,000 పాయింట్లు. అంటే మీరు దీన్ని 100 కింద కాన్సిడర్ చేయాలి. పోతే 100 వస్తే 1600 ఓకేనా? పోతే నువ్వు లూజ్ చేసుకోవడానికి ఫస్ట్ పొడగొట్టుకోవడం అనేదే నేర్చుకోవాలి ఈడ. పోతే రూ. 100 వస్తే 1600 లాజిక్ ఓకేనా? మీరు దీన్ని 1000తో కంపేర్ చేసుకున్నా సింపుల్ లాజిక్. 1000 పోతాయి 16,000 వస్తాయి అట్లా. ఓకేనా? మీరు ఈ రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు పాయింట్స్‌లల్లా కాలిక్యులేట్ చేస్తారు. కానీ మనీతో కాదు. ఓకేనా? పోతే ఇక్కడ 100 పాయింట్స్ వస్తే
1600 పాయింట్స్. పోతే ఇక్కడ 1000 పాయింట్లు. వస్తే ఇక్కడ 16,000 పాయింట్లు. మళ్ళీ కొద్దిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే గీన్నే మిస్టేకులు చేస్తా ఉంటారు. సో, ఇప్పుడు రీప్లే బార్ ఎట్లా ప్లాన్ చేస్తానో చూద్దాం. రీప్లే బార్ తీసుకున్నాము. ఈ క్యాండిల్‌లో కన్సిడర్ క్యాండిల్ ఇది కాబట్టి ఈ ప్రీవియస్ క్యాండిల్ ఎంట్రీ కొట్టినాం. ఎంట్రీ కొట్టేసి ఏం చేద్దాం, ఒక ప్లే చేసేద్దాం ఇప్పుడు. ప్లే చేస్తే మార్కెట్ ఎట్లా బిహేవ్ చేసిందో చూద్దాం. అంటే ఏందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ కైండ్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే సక్సెస్ అయితారు. ఏదో ఇష్టం వచ్చిన దగ్గర ఒత్తుకుంటా పోతే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఏమో చూడండి మరిగ మీకు. చలో ప్లే చేసిన. చూడండి క్యాండిల్ రీడ్ అయితా ఉంది. ఏమైంది ఇప్పుడు ట్రిగ్గర్ అయింది ప్రైస్ ట్రిగ్గర్ అయింది. ఓకే. మళ్ళీ ఎంట్రీ ప్లేస్‌కి వచ్చింది. ఓకేనా. మళ్ళీ అక్కడి నుంచి బయింగ్‌కి వెళ్తుంది. ఇక్కడ ఇంకో లాజిక్ వినండి. ఎప్పుడైనా సరే 9 ఈఎంఏ పైన క్యాండిల్ క్లోజింగ్ అయిందంటే స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళిపోతుందని అర్థం. ఓకేనా. ఇప్పుడు చూడండి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేసింది ఇక్కడ. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేసింది క్యాండిల్. ఓకేనా. ఈ రేంజ్‌కి ఇక్కడ నుంచిగా బయింగ్‌కి వెళ్తుంది. ఓకేనా. ఎప్పుడైనా చూడండి 9 ఈఎంఏ పైన స్ట్రాంగ్‌గా మీరు 9 ఈఎంఏ ఇండికేటర్ ఇది. 9 ఈఎంఏ ఇండికేటర్ అంటే ఈ బ్లూ కలర్‌ది. ఓకేనా. మనం టార్గెట్ ఎట్లా రీచ్ అయింది, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎంతసేపు వెయిట్ చేయాలనేది ఈడుంటది. ఓకేనా. ఇది కంప్లీట్‌గా స్వింగ్ ట్రేడ్‌కి వెళ్ళిపోతది. ఓకేనా. స్వింగ్ అంటే ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్‌కు, ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్‌కు. ఓకేనా. ఇది స్వింగ్ ట్రేడ్. స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయడం అనేది అంత ఏమంటారు నాట్ ఏ జోక్ వర్క్. ఓకేనా. బాగా ప్రాక్టీస్ చేసి 3, 4 ఇయర్స్ మంచి వానికి ఒక గ్రిప్ ఉన్నోడు తప్ప మిగతా వాళ్ళు 6 నెలలు, సంవత్సరం కష్టం వాళ్ళు దీని జోలికి వెళ్ళకపోవడం కూడా చాలా మంచిది. ఓకేనా. స్వింగ్ ట్రేడ్ అనేది నాట్ ఏ జోక్. ఓకేనా. సో, ఇప్పుడు టార్గెట్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందనేది చూద్దాం. దాని తర్వాత మళ్ళీ నేను ఒక మాట్లాడేదంటే ఎంట్రీ క్రైటీరియాలో ఎన్ని ఎలిమెంట్లు యాడ్ చేసినాము అనేది ఇంపార్టెంట్. చలో టార్గెట్ డన్. ఇక్కడ ఏమైంది టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేనేమంటా అంటే సింపుల్ మళ్ళీ ఒక రీక్యాప్ చేస్తాను నేను దీన్ని. ఇప్పుడు ఎంటీ చేసేసి మొత్తం క్లియర్ చేసుకున్న చార్ట్. ఓకేనా. చార్ట్ అంతా క్లియర్ చేసుకొని ఇది కూడా తీసేసిన తర్వాత ఇక్కడ ఉన్నాం కదా. ఫస్ట్ ఏంటిది మనము ఇండికేటర్ యాడ్ చేసినాం ఫస్ట్ వన్. సెకండ్ వన్ ట్రెండ్ లైన్ యాడ్ చేసినాం. ఓకేనా. సెకండ్ వన్ ఏంటిది ట్రెండ్ లైన్ కొట్టినాం. ఓకేనా. ట్రెండ్ లైన్ కొట్టినాం. దాని తర్వాత ఏంటిది ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓకే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది కన్సిడర్ క్యాండిల్. ఈ ఎంట్రీ తీసుకున్నాం 100 అంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినాం. టార్గెట్ 1600 పాయింట్స్. పోతే ₹100 వస్తే ₹1600. పోతే 100 పాయింట్లు వస్తే 1600 పాయింట్లు. పోతే ₹1000 వస్తే 16,000. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి బిజినెస్‌ని. ఓకేనా. చిన్నగా లాస్ ఎప్పుడు చిన్నగా ఉండాలి. ఓకేనా. పొడగొట్టుకుంటా ₹100. ఓకేనా. ప్రాఫిట్ అయితే 1600 అట్లా. ఓకేనా. ఎందుకంటే మీరు అది ఆ కండిషన్ మీకు ఏడ దొరుకుతుందంటే ఇట్లా ప్రాపర్ ఎలిమెంట్స్ టెక్నికల్ అనాలిసిస్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇక్కడ ఎంట్రీ కొట్టిర్రు. ఇక్కడ నుంచి ఇంకా పోతుంది అనుకున్నారు. ఎంత పడిపోయింది ఇంత పడిపోయింది మళ్ళా. అప్పుడు ఏమైపోతారు మీరు లిక్విడేట్ అయిపోతారు ఇక్కడ. ఓకేనా. లిక్విడేట్ అయిపోతారు. ఓకే. డన్. అన్నీ క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటా. ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే మీరు నేర్చుకోకుండా ఇది ఏ మాత్రం రాదు. నేర్చుకునేకే టైం పెట్టండి. డోంట్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్. ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఓకే. బాయ్.